నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఏపూరు గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకుంది. గ్రామంలో నూతనంగా నిర్మింప తలపెట్టిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ నిర్మాణ మహోత్సవానికి తొలి అడుగు పడింది. గ్రామస్తులు మాలేపాటి వెంకటేశ్వరరెడ్డి దంపతుల చేతుల మీదుగా శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. మాలేపాటి వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ, నేను చిన్నతనం నుంచి ఆంజనేయ భక్తుణ్ణని, ఎప్పటినుంచో అభయాంజనేయ స్వామి ఆలయం నిర్మించాలని అనుకుంటున్నానని చెప్పారు. ఆ స్వామివారే ఈ రోజున నా చేతుల మీదుగా ఆలయ శంకుస్థాపన చేశారన్నారు. ఆ స్వామివారి దయవల్ల మా గ్రామంలో సుఖసంతోషాలు ఉండాలని, ఆయన చల్లని చూపు, స్వామివారి కృపాకటాక్షాలు ఏపూరు గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాలేపాటి వెంకటరమణారెడ్డి, గోపాల్రెడ్డి, శంకర్రెడ్డి, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम्। ओम श्री आंजनेय स्वामिये नमः। दूतं नमाम्यहम्। स्थापयामि पूजयामि। वायु वरुणं पश्चिमदिक्पतिं आवाहयामि, स्थापयामि, पूजयामि। ओम पूहि पलय पस्सकर्पूरैर् नागवल्ली तलैर्त्यं मुक्ताचूर्ण समा उन्नी మా పట్టట్టుండి ఒక్క రోజు డబ్బులన్నీ అడుగుని ఆయాస యాసలు లాస్ట్ విషయం అడుగున చేయొద్దు అమ్మా వచ్చే ఇది లేకుండా డబ్బులైన వచ్చి కాడు గురుగారు ఏది వస్తే అది పడేదా చేస్తా ఉండేది. వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, తదాస్తు, మనోవాంఛా ఫలసిద్ధిరస్తు. ఓం తస్సై యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నేను పుట్టాంచోడు ఆంజనేయ స్వామి భక్తుడిని, లైఫ్ మాలేస్తున్నాను, చేయాలనుకున్నాను. ఇది భూమి పూజ కానీ ఏదైనా కానీ ఈరోజు మనకి ఆంజనేయ స్వామిని కర్మిస్తాడు చేసుకోమని 8 అడుగులు విగ్రహము మా అభయాస్తుంది. ఇది మన సొంత పొలము, మనమే చేస్తున్నాము కంప్లీట్గా, మండపం అన్ని మొత్తం. ఈరోజు ఏపూరు గ్రామం, రాపూరు మండలం, నెల్లూరు జిల్లా ఈ గ్రామంలో శ్రీ 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 అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క దేవస్థాన నిర్మాణానికి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. దీనికి మాలేపాటి భాస్కర్ రెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క భూమిని అంతా కూడా వీళ్ళు విరాళంగా ఇచ్చి స్వామివారి యొక్క కృపా కటాక్షాలకి, అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉన్నారు. అలాగే గ్రామస్తులు కూడా సహకారం, వారి యొక్క సహకారము, సౌభాగ్యాలు అన్నీ కూడా సరే అన్నీ కూడా ఈ యొక్క దేవస్థానానికి, ఈ నిర్మాణానికి అనుకూలంగా అందరూ సహకరించి 8.5 నుంచి 9 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం, ఏకశిలా విగ్రహం పెడుతూ ఉన్నారు ఇక్కడ. అది ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి, ఆ యొక్క గుడి దేవస్థానం యొక్క నిర్మాణానికి అందరూ సహకరించి అభివృద్ధిగా ఈ గ్రామం రూపురేఖలు కూడా మారిపోతాయి. స్వామివారి విగ్రహం ప్రతిష్టాపన జరిగిందంటే ఈ గ్రామానికి, వీరి కుటుంబ సభ్యులకు అందరికీ కూడా శ్రీ శ్రీ అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షాలు సిద్ధించాలని కోరుకుంటూ ఉన్నాను. సెలవు తీసుకుంటాను. ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. మొదటగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, తర్వాత అభయ ఆంజనేయ స్వామి యొక్క శిల జరిగింది. దీనికి పురుష సూక్త సహిత యొక్క పుణ్యవాచనంతో పాటు శ్రీ యొక్క అభయ ఆంజనేయ స్వామి వారి యొక్క శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా 2 కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దామంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్.
మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కేడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.